नहीं नहीं, कैसा देते? बोला 31 को देने का है। 90 को दे रहे? नहीं नहीं, हाँ? देने का? मांगो सीधा मांगो ना, देने का बोलो। मांगो सीधा मांगो, देने का बोलो। 55 को दे रहे? 1.25 लाख को दे देंगे बस। వెల్కమ్ టు ఫార్మింగ్ స్కూల్. ఈ ఎద్దుల సంత వచ్చేసి మనకు పాలాజ్ కర్ర గణపతి ఉంటుంది కదా, సో కర్ర గణేషుని పాలాజ్ క్షేత్రం అనమాట ఇది. సో ఇది వచ్చేసి పాత ఆదిలాబాద్ కొత్త నిర్మల్ డిస్టిక్లోని బైన్సా టౌన్కి 20 నుంచి 25 కిలోమీటర్ దూరంలో ఈ ప్రతి శనివారం అయితే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు 6 గంటల వరకు అయితే ఈ ఎద్దుల సంత అయితే జరుగుతుంది. ఇక్కడ 20,000 నుంచి 1,50,000 వరకు కూడా ఎద్దులు అయితే ఉన్నాయన్నమాట. సో వాటి రేట్స్ ఎలా ఉన్నాయి, రైతులతో మాట్లాడదాం, కొనే వాళ్ళతోని అమ్మే వాళ్ళతో అయితే మాట్లాడదాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. నమస్తే బ్రో. నమస్తే అన్న. నమస్తే. ఈ కంకలు ఎన్ని సంవత్సరాలు ఇవి? సంవత్సరం. సంవత్సరం ఇవే? సంవత్సరానికి ఇంత పెద్దగా ఉన్నాయా? ఓకే ఓకే. ఒంగోలు జాతి ఇవి? ఒంగోలు జాతి. ఏ ఊరు మీది? ఇదే ఊరు పాలాజ్. పాలాజే. ఏం పేరు? బన్నీ దండేవాడు. బన్నీ బన్నీ గణేష్. ఓకే ఓకే. అయితే నువ్వు పెంచినాయనా లేదంటే కొని అమ్ముతున్నావా? సంవత్సరమా కొని. నువ్వు సంవత్సరమాయా కొని అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ఇవి? కాదు, ఒకటే సంవత్సరమా. కాదు, నువ్వు కొన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండే దీనికి? ఇప్పుడు కొన్నప్పుడు 1 ఇయర్ అయ్యిందా. ఇప్పుడు నువ్వు కొని 1 ఇయర్ అంటే 2 సంవత్సరాల కంకాల ఇవి? 2 సంవత్సరాలు కంకాలు. ఇది రక్తం ఎందుకు వెళ్తుంది? అది కొమ్ములు గోపించినాం. గోపించినావు? ఎందుకు గోపించినావు అట్లా? మంచిగా కొడతాయి. కాదు, కొమ్ములు ఉంటే మంచిగా కొడతాయిగా. కొమ్ములు ఉంటే మంచిగా కొడతాయి, వంకర వెళ్ళినాయి కదా. ఓకే, అట్లా గోపిస్తే మంచిగా మంచిగా స్ట్రేట్ వెళ్తాయి, జత మీద కొడతాయి. ఓకే ఓకే. ఈ ఏం రేట్ చెప్తున్నావు మరి? 1,25,000. 1,25,000. 1,20,000 చెప్తున్నావు. ఎంత దాకా ఇస్తావు? 1,12,000 దాకా ఇచ్చేసేటి. 1,15,000 దాకా ఇస్తావు. 10,000 బార్గెనింగ్. ఓకే ఓకే. సరే, నీ నంబర్ చెప్పు, ఏమైనా కావాలనుకుంటే తీసుకుంటారు. 9640 ఓకే 733 9640 933 732. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఈ తమ్ముడికి అయితే ఫోన్ చేయొచ్చు మీరు. ఈ బైన్సా భోకర్ ఏరియా, ఆ తర్వాత నిర్మల్ నిజామాబాద్ నుంచి కూడా వస్తారన్నమాట ఈ సంతకి. సో ఎవరికైనా ఎడ్లు కావాలనుకుంటే 1,20,000 అయితే చెప్తాను, 1,15,000 వరకు అయితే ఇస్తూ ఉంటారు. సో ఇంకా కూడా మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు. కంకులు అయితే చాలా బాగున్నాయి. సో నడుస్తాయి మంచిగా? నడుస్తాయి బండికి అరకకు. ఎన్ని ఎకరాలు చేస్తాయి అంటే? ఎన్ని ఎకరాలు లేపుతాయి? 15-20 ఎకరాలు. 20 ఎకరాల దాకా లేపుతాయా? ఓకే. అంటే సంవత్సరం నుంచి నడుస్తున్నాయా? సంవత్సరం నడుస్తుంది. సంవత్సరం నడుస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ఎవరైనా కొనేటోళ్ళు టెస్ట్ చేసి తీసుకుంటారా? టెస్ట్ చేసి తీసుకుంటారు. బండికి గట్టి అరక గట్టి తీసుకుంటారు. ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది పాలాజ్ సంత అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఎడ్లు అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ సాధారణంగా ఎన్ని రకాల జాతులు వస్తాయి అంటే? ఒంగోలు గౌరాని లాల్ అన్ని జాతులు వస్తాయి. అన్ని ఎక్కువైతే ఎడ్లే వస్తాయి. ఎక్కువైతే ఎడ్లే వస్తాయి. కంకలు కూడా వస్తాయా? కంకలు కూడా వస్తాయి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎద్దుల అంగడి అనమాట. ఇక్కడ చాలా ఎద్దులు అయితే తేవడం జరిగింది. మహారాష్ట్రకు సంబంధించిన ఎద్దులు అనమాట. तर नाव ना राम राम काका. राम राम. काय नाव तुमचं? राहुल. किती बैल आणल्या? 18 बैल. 18 बैल आणल्या. कोणतं गाव? देवठाणा. इथं भोकर पैसे भोकरला जाताना. बरं बरं. हे हरवार येते तुम्ही इथं? हरवार. बरोबर. हे एकच करते आणि दुसरं कोणतं जाते? नाही, हे कन बस हिमायतनगरला एक दोन नेता. असं. बरं, हे आता हे जोडी आहे ना 2, याचा रेट काय सांगाल? इसका रेट 140. कितने में आता? फाइनल रेट क्या रहता? फाइनल बोले तो कुछ कम ज्यादा करके दे 10,000 कम होता कि 10-15 हजार कम होता? ये जोड़ी बोलो इसका. इसका एक 10. ये छोटा है ना थोड़ा छोटा है, मगर ये वो अलग है, ये अलग है. సో అదైతే చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, 1,40,000 అయితే చెప్తా ఉన్నాడు. హైట్ బాగున్నాయి. वो थोड़ा बड़ा है, छोटा है? जोड़ी जमता है वैसा? जमता, किसको जमता, थोड़ा कम ज्यादा लगाना पड़ता. वो काम को चलने का है. काम को चलने का है. कितना एकड़ निकालते ये 2 बैला? वो कम से कम 40-45 एकड़ निकलते. 40-45? हम पास. कपास पूरा? कपास. ये बैला कितना निकालते? ये भी 30 एकड़ निकालते. ये वाले ये कितने साल चले सही? ये 2 साल चले सो है अभी.
2 साल चले सोए। इसका रेट क्या है? इसका भी 1.10. 1.10. आओ. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా 1,10,000 అయితే చెప్తా ఉన్నాడు. సో ఇవి 1,10,000, ఇవి కూడా 1,20,000 దాకా చెప్తున్నారు. అది 1,40,000 చెప్తా ఉన్నారు. సో ఇట్లా 3 జతలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఓ वहाँ तक है आपके पूरे? आओ. अच्छा, अभी तक बिके क्या कुछ? एक बिका ना यहाँ का. एक जोड़ी बिका, एक बैल बिका. एक बैल बिका. यूट्यूब बना रहे हैं। अच्छा, ठीक है ठीक है. हाँ, वो जोड़ पे बनाएंगे, आप सौदा करेंगे। हाँ सौदा करो, देखेंगे कैसा सौदा करते हैं. सौदे का यूट्यूब बनाएंगे। सौदा होने के बाद बनाएंगे. वो बना दीजिए. సో ఇక్కడైతే వీళ్ళు అమ్మడానికి ఒక రైతు అయితే తీసుకోవడానికి అయితే అడుగుతా ఉన్నారు. ఎంతకు ఇస్తున్నారని మనం కూడా చూద్దాం అనమాట. యాక్చువల్లీ ఇది మహారాష్ట్ర కాబట్టి మరాఠీ హిందీలో మాట్లాడతారు వీళ్ళు సాధారణంగా. ఇది మహారాష్ట్ర అంటే తెలంగాణ బార్డరే ఉంటుంది అనమాట. పాలజ్ అనేది ఇక్కడ ఈ దేవస్థానం ఫేమస్ అనమాట. కర్ర వినాయకుడు పాలజ్ అనమాట. సో కెత్తకు మంగరే తుమ్ क्या? हम मंगे इनको 80 को। नहीं. हाँ, हम की बना। సో ఇట్లా పైసలు అయితే ఇస్తున్నారు. 50 రూపాయలు. बयाना. రైట్. 1.5 लाख समझे तो 140 बोले ना. 140 आवाज देने का बोलो। इतना सी आवाज. देने का बोलो। बोलो देने का बोलो तुम. देने का बोल दिए ना तुम. 31 को दे दिए. 90 को दे रहे क्या? नहीं नहीं, कैसा देते? बोला 31 को देने का है. 90 को दे रहे? नहीं नहीं, हाँ? देने का मांगो सीधा मांगो ना. देने का बोलो। मांगो सीधा मांगो. देने का बोलो। 95 को दे रहे? 1.25 लाख को दे देंगे बस. 1 लाख को दे रहे क्या? नहीं आता 1 लाख. 1 लाख। సో ఈయనైతే 1,40,000 చెప్తున్నా 1 లక్షకి అయితే అడగడం జరిగింది. हाँ, तो तुम कहाँ तक देते बोल रहे फिर? ये क्या 1.20 को दे देने का फाइनल. फाइनल रेट 1.20 को. हाँ, तुम क्या बोलते? 1 लाख। 1 लाख. 1 लाख रुपये नेट पेमेंट. 20,000 कौन भरना. 20,000 20,000 అయితే ఫరక్ అవుతుంది. ఆయన 1,40,000 అంటే ఈయన 1,00,000 దాకా అడిగాడు. సో 1,20,000 దాకా అయితే ఇస్తానైతే అన్నాడు కానీ సో సౌదా అయితే కాలేకపోయింది. సో ఇట్లా రైతులలో ఇట్లయితే ఉంటుంది. యూట్యూబర్ సాకాలి మళ్ళీ ఉంటుంది ఆయన చెప్పినంత మీరు తీసుకోరు అనమాట. సో ఇట్లయితే బాగున్నాయి.